దేశంలోని పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి శాశ్వతంగా చెక్ పెట్టడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము. ఢిల్లీలోని అల్లర్లతో అట్టుడుకుతోంది. ఎక్కడెక్కడ ఉన్నవారందరూ కూడా అక్కడ వచ్చి జాయిన్ అయ్యి అక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి. మరి ఈ నిరసనలోని ఎవరెవరున్నారు? అసలు ఏ దేశస్తులున్నారు? వాళ్ళందరూ మన దేశస్తులైనా నిజంగా ఆ ఢిల్లీ అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి లేదా ఇతర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులైనా లేదా ఇతరులు ఎవరైనా ఉన్నారా అన్నది కూడా ఇక్కడ ఆందోళన కలిగించే రీతిలోన నిరసనలైతే జరిగాయి. అలాగే విద్యార్థుల మీద అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటూ కూడా అక్కడ పోలీసు యంత్రాంగం కూడా ఉక్కుపాదం మోపిందనే చెప్పుకోవాలి. మరి నిజంగానే ఇందులో పోలీసులే ఉన్నారా? పోలీసులు కాకుండా ఇంకా ఇతరులు కూడా ఉండి విద్యార్థుల మీద దాడులు చేశారా? ఇలాంటి అనుమానాలు కూడా రేకెత్తాయి. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోన వాంగ్‌చుక్ చేసిన ఏదైతే నిరసన దీక్ష ఉందో మరి ప్రస్తుతము ఈ రోజు ఆయన దీక్షనైతే విరమించుకోవడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందా అనంటే అవును, ఒక నోట్‌ని లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతోనే వాంగ్‌చుక్ దీన్ని వెనక్కి తీసుకున్నారు అనే వార్త అయితే వినిపిస్తోంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉంటాయో నీట్ పరీక్షలు గానియండి, ఏవైనాను ఉద్యోగరీత్యా రాసే పరీక్షలు గాని ఇలా ఇటువంటి పరీక్షలకి సంబంధించి ఒక చట్టం ఏదైతే గతంలో ఉందో పరీక్ష విధానానికి సంబంధించి పబ్లిక్ మరి దీనికి సంబంధించి ఏదైతే చట్టం ఉందో పరీక్ష బట్ ఏదైతే ఎగ్జామ్స్ కి సంబంధించిన ఒక చట్టం అమల్లో ఉందో కాపీయింగ్ చట్టానికి సంబంధించి కాపీయింగ్ నిరోధక చట్టం అనేది ఏదైతే ఉందో మరి దీన్ని ఇప్పుడు మరింత కఠినతరం చేయాలని అయితే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కావాల్సింది ఏంటంటే అసలు కాపీయింగ్ ఎక్కడి నుంచి జరిగింది? ఎక్కడి నుంచి ఇన్ని సార్లు లీక్ అవుతోంది? అసలు లీక్ అవ్వడానికి ఆస్కారం ఎక్కడ దొరుకుతోంది? లోపల ఉన్న వాళ్ళ నుంచి ఇంటర్నల్ గానే పేపర్ లీక్ అవుతుందో, లేదు ఇతర వ్యవస్థల నుంచి ఏమైనా పేపర్ లీక్ అవుతుందో అన్న దాని మీద పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇటువంటి తరుణంలోనే 2024లోనే అమలు చేసిన చట్టం ఏదైతే ఉందో దీన్ని సవరించే ప్రయత్నం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. సవరించేందుకు పూర్తిగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా కనిపిస్తోంది. సో దీనిలో ఏంటి అనంటే ముఖ్యంగాను పబ్లిక్ ఎగ్జామినేషను ప్రిపరేషన్ కి సంబంధించి ప్రిపరేషన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ యాక్ట్ కి సంబంధించి మరింత పదును పెట్టబోతోంది అనేదైతే తెలుస్తోంది. సో ఇప్పటి వరకు కూడా ఒకవేళ కాపీయింగ్ చేసినా, కాపీయింగ్ కి పాల్పడినా దానికి సంబంధించి ఎవరైనా ఎటువంటి లీకులు అందించినా కూడా సదరు వ్యక్తులకి గాని, ఎవరికైనా గాని 5 సంవత్సరాల జరిమానా విధిస్తారు. 5 సంవత్సరాల శిక్ష విధిస్తారు. అలాగే 10,00,000 రూపాయల జరిమానాను విధిస్తారు. ఇంకా ఇతర సెక్షన్‌లు కూడా నమోదవుతాయి. బట్ ఇప్పుడు దాన్ని ఒకవేళ నిజంగానే కాపీయింగ్ గనుక చేశారు, చేయించారు, చేయడానికి తోడ్పడ్డారు అని ఏమైనా కాస్త అనుమానం వచ్చేది నిర్ధారణ అయినప్పటికీ వాళ్ళకి 5-10 సంవత్సరాల జైలు శిక్ష పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అలాగే 10,00,000 రూపాయల నుంచి కూడా ఒక 1,00,00,000 వరకు కూడా ఈ మధ్యలో ఎంతైనా కూడా జరిమానా విధించే అవకాశాలైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే భవిష్యత్తులోనే ఇలాంటి కాపీలు జరగకుండా మరి తీసుకోవడానికి జరగకుండా చేయడానికి ఇది మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మార్గంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కూడా ఒక సెల్ఫీ వీడియో అనేది రిలీజ్ అయింది. ఏ ఒక్కరిని కూడా ఎగ్జామ్స్ రూపంలోన పేపర్ లీకేజీ రూపంలో ఎవరైనా వ్యవహరిస్తే లీకేజ్ చేయడానికి వ్యవహరించినా లేదా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలని ఎవరైనా ప్రయత్నించినా కూడా వీళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరిని కూడా ఏ స్థాయి వారిని కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు అని చెప్పేసి నరేంద్ర మోదీ రాత్రికి రాత్రి ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు. మరి ఈ వీడియో ఈ రోజు అత్యంత సంచలనంగా మారింది. మరి సెల్ఫీ వీడియోల్లో కాదు సమావేశాల్లో పార్లమెంట్ సమావేశంలో వచ్చి మీరు మాట్లాడండి అని చెప్పేసి ప్రతిపక్షాలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆ కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉందో సీజీఎస్ దీనికి సంబంధించి వీళ్ళు కూడా రెచ్చగొట్టే ధోరణి కాకుండాను నిజంగానే పేపర్ లీకేజ్ మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఎటువంటి చట్టాలను ఇంకా కఠినంగా చేస్తే దాన్ని నియంత్రించొచ్చు. అసలు ఎక్కడి నుంచి లీకేజ్ అవుతుంది అన్న దాని మీద మీరేమైనా రీసెర్చ్ చేశారా? మీకు ఎలాంటి ఆధారాలు దొరికాయి? అసలు ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అన్న దాని మీద పోరాటంతో పాటు ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అన్న దాని మీద మీ రీసెర్చ్ ఏంటి? అసలు మీ అనాలిసిస్ ఏంటి? మీరు ఎవరినైనా పట్టుకోగలుగుతారా? అసలు ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అన్న దాని మీద మీరేం ఇన్వెస్టిగేట్ చేశారని కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక రాజకీయ పరిణామంగా, ఒక రాజకీయ యుద్ధంలాగా మార్చి, ఒక రాజకీయ అవసరాల కోసము విద్యార్థుల జీవితాన్ని పణంగా పెట్టి దీన్ని తీసుకొని ఈ టాపిక్ ని ఇప్పుడు దాని కింద మార్చుకోవాలనే అవకాశం కాకుండాను గవర్నమెంట్ ఏదో ఈ అంశంతోనే పడగొట్టేయాలి. లేదంటే విద్యాశాఖ మంత్రిని కిందకి దించేయాలి. లేదంటే మోదీ రాజీనామా చేసేయాలి. సో ఇలాంటివి కాకుండా
విద్యా వ్యవస్థలోని ఎటువంటి మార్పులు తీసుకొనొస్తే ఇటువంటి వాటిని అరికట్టొచ్చు అన్న దాని మీద పూర్తి స్థాయిలోన చర్చలు జరిపి మీరు గూడా భాగస్వాములై మీకు తోచిన సలహా సహాయకారాలు అందించగలిగితే మొత్తం ఫిల్టరైజేషన్ చేసి ఏం చేస్తే బావుంటుందన్నది ఏ నిర్ణయం మీద ఎక్కువ రేషియో అనేదొస్తుందో ఓటింగ్ అనేది. సో, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది గదా! అనేసి చాలా మంది మేధావులైతే సలహా ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం దీని మీదున్న చట్టం ఆల్రెడీ 2024లో ఉంది. దీన్ని మరింత కఠినతరం చేసేందుకైతే ఇప్పుడు మోదీ అయితే నిర్ణయం తీసుకున్నారు. మరి 10 ఏళ్ల జైలు శిక్ష, 5-10 ఏళ్ల లోపు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే 10,00,000 నుంచి ₹1,00,00,000 వరకు జరిమానా ఎంతైనా గూడా విధించే అవకాశం ఉంది. ఇంకా ఇతర చట్టాలు గూడా దీని మీద సెక్షన్‌లు గూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. సో, దీనికి మాత్రం ఇటువంటి తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే. ఏ స్థాయి వారైనా సరే ఉపేక్షించేదైతే లేదు అనేది క్లారిటీ వచ్చింది. మరి ఇంకొక విషయం ఏంటి అనంటే విద్యార్థులు నిజంగానే పేపర్ లీక్ అయిపోయిందే అనుకోండి. అయిపోతే దానికి సూసైడ్ జేసుకోవడం, ఇంకిక్కడితో భవిష్యత్తు అయిపోయిందని అనుకోవడము. ఈ రోజు నేను చదివిందే నాకు క్వెషన్స్‌లో నేను బాగా రాసిన మళ్ళా నెక్స్ట్ పేపర్ నేను రాయగలుగుతానో లేదో అని అనుకుని అంటే ఒక మేధావి విద్యార్థి ఒక మేధావి గనక అతని దగ్గర మొత్తం సబ్జెక్ట్ అంతా గనక గ్రిప్ ఉంటే ఏ క్వెషన్ ఇచ్చినా రాసి పడేస్తాడు సునాయాసంగాను. సో, ఇక్కడ ఫెయిల్ చేయడానికి ఆస్కారం గూడా ఉండదు. సో, ఆ ధైర్యంతోనే విద్యార్థులు ఉండాలి అని చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అదే ఒకవేళ నిజంగానే పేపర్ లీక్ అయ్యి కాపీ చేసిన క్యాండిడేట్స్ అయితేనే కొంత డబ్బు పెట్టి సీట్‌లని కొనుక్కుంటూ ఉంటారు. డబ్బు పెట్టి పేపర్‌లని కొనుక్కుంటూ ఉంటారు కొన్ని లక్షలు పెట్టి. మరి ఆ లక్షలు గూడా ఏదో అమ్మో లేకపోతే ఆ తల్లిదండ్రులు ఏదైనా తాకట్టు పెట్టి, తనఖాలు పెట్టి ఆ డబ్బుల్ని తీసుకొనొచ్చి మా అబ్బాయి ఈ సీటు కొట్టేయాలి, డాక్టర్ అయిపోవాలి, లేకపోతే పెద్ద గవర్నమెంట్ గెస్టేట్ అయిపోవాలి అని ఈ ఉద్దేశంతోనే ఏమైనా పేపర్‌ని కొనుక్కొని గనక రాసిన విద్యార్థులైతే ఇక్కడ ఎక్కువగా సూసైడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క డబ్బు పోయే, ఒక పక్క ఎగ్జాము పోయే. సో, భవిష్యత్తు ఏంటంటే ఇంక వీళ్ళకేమి కనిపించక వీళ్ళు సూసైడ్స్‌కి పాల్పడతారు అని కొంతమంది సైకియాట్రిస్టులు చెప్తున్న అంశం గూడాను. సో, మొత్తానికి ఏదైనా గూడా స్టూడెంట్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ ఎగ్జామ్ కాపోతే ఇంకొక ఎగ్జామ్ మళ్ళా రాద్దాము. ఎవరి కోసం మనం సాధించలేము అన్న మైండ్ సెట్‌తో గనుక ఉండగలిగితే పేపర్ లీక్ అయినా ఏం జరిగినా గూడా ఎవరు గూడా భయపడాల్సిన పని ఉండదు. బట్ పేపర్ లీక్ అవ్వడం అనేది 100% డామ్ ష్యూర్ తప్పు. కాకపోతే దాన్ని సమర్థించడం గాదు. ఒకవేళ అలా అనుకోని పరిస్థితుల్లో జరిగినా గూడా ఇమ్మీడియేట్‌గా సూసైడ్ అటెంప్ట్స్ అనేవి దయచేసి చెయ్యొద్దు అనే దాని గురించి మాత్రమే చెప్పడం. సో, విద్యార్థులంతా ధైర్యంగా ఉండండి. చట్టంలో చాలా రకాల మార్పులొస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీకు సంబంధించి. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం గూడా చాలా సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటోంది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పదే పదే విద్యార్థుల్ని పోకింగ్ చేస్తూ పేపర్ లీక్ అయిపోయిందనో, లేకపోతే ఇన్ని డబ్బులు తెచ్చి కట్టి మనం మోసపోయామనో ఇట్లాంటివేమైనా డిస్కస్ చేస్తే పిల్లలు అలా అనుకోకుండా ఏదైనా అఘాయిత్యాలు చేసుకునే అవకాశం ఉంటుంది. సో, వీటన్నింటిని గూడా మనం అరికట్టాలి అనంటే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనే దాని మీద గట్టిగా మనం ఆహ్, ప సరైన పోరాటం చేయగలిగితే, మొన్న జరిగినట్టుగా ఇలాంటి నిరసనలు, రక్తపాతము ఇవన్నీ లేకుండా గూడా పోరాడి చేయొచ్చు. సో, ఇలాంటి రీతిలోన ఒక శాంతియుత వాతావరణ నిరసనలుండాలి తప్ప, రక్తం చిందించి లేకపోతే ఇంకొకటో ఒక పక్క అధికారులైనా సరే, ఒక పక్క విద్యార్థులైనా సరే, ఒక పక్క ఇప్పుడు వాంగ్‌చూక్ లాంటి మేధావులని చెప్తున్న మేధావులైనా సరే, లేదా కాక్రోచ్ పార్టీ లాంటి వారైనా సరే, లేదా రాజకీయ పార్టీలైనా సరే. విద్యార్థులను బలి చేయకుండా దయచేసి చట్టాల్లో మార్పులు తీసుకొనొచ్చి వాటిని కఠినంగా అమలయ్యేటట్టు చూడండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి. నిజంగానే అయింది అనంటే వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో టక టక కేసులన్నీ తేల్చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు. పిల్లలకి టైమ్ వేస్ట్ గూడా ఉండదు. వాళ్ళ ఫ్యూచర్‌కి ఇయర్స్ లాగ్ అయ్యే అవకాశం గూడా ఉండదు. సో, మొత్తానికైతే మంచి మార్పు రాబోతుందని ఆశిద్దాము. ఇంకా దీని మీద మీకేమైనా ఇతర ఐడియాస్ ఉన్నా ఏవైనా గూడా కామెంట్ రూపంలో అయితే కామెంట్ తెలియజేయండి. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవడానికైతే పాల్పడకండి. కొంచెం ఓపిక పట్టండి. చట్టంలో మార్పులు ఇప్పుడు కఠినంగా మారబోతూ ఉన్నాయి. అలాగే కేంద్రం నుంచి గూడా చాలా కఠినమైన శిక్షలు ముందుకు అమలు కాబోతూ ఉన్నాయి. ఎవరైనా ఇలా చేస్తే. సో, మనం హోప్‌లీ మనం దీని మీద నమ్మకం ఉంచుదాము. సో, చూద్దాం.